నీకు స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. బోలో యేసు మహారాజుకి జై, బోలో యేసు మహారాజుకి జై, మన యేసు స్వామికి జై, మన యేసు స్వామికి జై. స్తోత్రం. మహోన్నతుడైన యేసయ్యకు మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ స్తోత్రం, 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 స్తోత్రం. నీవే నా తోడువై, నీవే నా నీడవై, నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా తోడువై, నీవే నా నీడవై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుతట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నేను వెనుతట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమై. అందరు నాతో పాటు ప్రియులారా, దేవుని సంఘమా, మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. మనసారి రెండు చేతులు ఎత్తి ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి మరి ఈ రోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, శుభము లాభము కలుగునుగాక, శుభం కలుగునుగాక, లాభం కలుగునుగాక. రెండు చేతులు ఎత్తి మనసారా ప్రభుని స్తుతించాలి. అందరూ మనసారా స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులను నా ప్రభు ఆశీర్వదించునుగాక. అలాగే సంతానం లేకుంటున్న వారి విషయంలో కూడా దేవుడు మరి పిల్లలను దయచేసి వారిని మరి దీవించునుగాక. పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు మంచి జీవిత భావస్వామి దయచేసి మంచి సొంత గృహాల్లో కూడా మరి లేని వారికి దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదామండి. అందరూ స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, నాయకులను బట్టి, పాలకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, మరి ప్రాముఖ్యంగా దేశాన్ని దేవుడు కాచి కాపాడునట్లుగా ప్రజలందరికీ జ్ఞానము, తెలివిని అనుగ్రహించి మన దేశాన్ని కాపాడుకున్నట్లుగా, అలాగే మన భారతదేశంలో జరుగుతున్న సాంఘిక సేవను బట్టి, క్రైస్తవ సంస్థలను బట్టి, అలాగే సంఘాలను బట్టి, కాపరులను బట్టి, యేసయ్య కృపా పరిచయను బట్టి, మమ్మలను బట్టి, మరి మందిరానికి సంఘాన్ని అలాగే సహకరిస్తున్న వారి అందరిని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకే కలుగునుగాక. మీ అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. మరి ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకునో, ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వారు మాత్రమే ఆశీర్వదించబడతారు. మనకు వ్యక్తి పూజ అవసరం లేదు. మనకి మరి పొగడ్తలు జోలికి వెళ్ళకూడదు, అనవసరమైన వాటి జోలికి వెళ్ళకూడదు. దేవుణ్ణి మాత్రమే మనము
ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన మాత్రమే పూజనీయుడు, పూజింపదడానికి అర్హుడైన దేవుడు. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. మరి అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని చూద్దాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీ ప్రార్థన మనవులు తెలియజేస్తూ ఉండండి. అలాగే మీ సహాయ సహకారాలు మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తూ ఉండండి. మీ జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, అంతే చాలండి. దేవునికి స్తోత్రం. మరి డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకు ఇచ్చిన వాక్యం చూద్దామండి. ఈ అరుణోదయ ప్రార్థనలో ద్వితీయోపదేశకాండం 31:8 చదువుతాను. 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. చాలండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ముందు నడిచేది ఎవరు? దేవుడు. నిర్గమకాండము 40:34 నుండి చదువుతానండి. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నిండెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. యెహోవా నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను నడిపించును అని చదివాం కదా. ద్వితీయోపదేశకాండం 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. నీ ముందర నడిచేవారు ఎవరండి? దేవుడు. ఇక్కడ చూడండి, ఆయన ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రయాణ పద్ధతి ఏంటంటే, మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. అంటే దేవుని మేఘము, ఆ షెకినా మేఘం ఉన్నంతసేపు అక్కడే ఉండేవారు. మరి మోషే కూడా వెళ్ళేవాడు కాదు మందిరంలోనికి. ఆ మేఘం పైకి వెళ్ళినప్పుడు వెళ్ళనీడలాది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండేరి. అంటే దేవుడు ఏం చేశాడు? ఆపాడు. అది పోతేనే మరి నడవాలి. మరి ఎవరు నడిపిస్తారో? మేఘం పోతే పైకి వెళ్ళిపోతే నడిపించేది ఎవరు? ముందరుండేది ఎవరు? నీ దేవుడైన యెహోవాయే. ఇక్కడ చూడండి ఎలా ఉంటున్నారో చూడు. ఇశ్రాయేల్ అందరి కన్నులు ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రాణాలు ఇలాగునని జరిగెను. ఎలా జరిగిందండి? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఆయన నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే పగలు రాత్రి 24 గంటలు ఆయన ఎలా ఉంటున్నాడు? ముందర యెహోవా తోడుగా ఉండి, ప్రభువుగా ఉండి నడిపిస్తున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎలా? అగ్నిస్తంభమై, మేఘస్తంభమై. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. అలాగే కొన్ని సమయాల్లో కూడా మరి భౌతిక పరంగా కూడా ఏదో రూపంలో దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఏదో రూపంలో, మనిషి రూపంలోనే కానీ, మరొకరి రూపంలో కానీ, మరో కోణంలో కానీ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. భౌతికంగా కూడా. ఓ రోజు నేను వెళ్తూ ఉంటే మరి ఓ దారి గుండా వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి
మరి చూడు, ఆ రూపంలో దేవుడు నన్ను నడిపించాడు. ఇలా వెళ్ళకండి సార్, అలా వెళ్ళకండి, మీరు ఇలా వెళ్ళిపోండి, అలా దాటుకుంటూ వెళ్ళిపోండి అంటే, అయ్యా ఏమైందంటే ఇక్కడ పెళ్ళి జరుగుతూ ఉంది, అంత మనుషులందరూ మరి ఆ జోష్లో ఉన్నారు, తాగేసి ఉన్నారు, అదే రకరకంగా ఉన్నారు, ఇలా వెళ్ళకండి, మీరు అలా వెళ్ళిపోండి, మీరు సేవకులు కదా, మీరు చర్చి అయ్యగారు కాబట్టి మీరు అలా వెళ్ళిపోండి, అనవసరంగా మరి ఎందుకు నడిపిస్తాను లేదండి. దేవుడు మనుషుల్లో ఉండి అలా భౌతికంగా అలా నడిపిస్తాడు. అంటే కీడు లేని ఆ మార్గము, కీడు లేని మార్గంలో దేవుడు నడిపించే దేవుడు. కాబట్టి ప్రియులారా, భయపడకండి, భయపడద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎవరండి? యెహోవా అగ్నిస్తంభమై మేఘస్తంభమై నడిపించాడు, మిమ్మల్ని కూడా నా ప్రభు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రారుడా, పూజనీయుడా, నీకు స్తోత్రం అయా. మరి ఈ వాక్యం వింటున్న ప్రియులకు మీరు తోడుగా ఉండండి, మీరు ముందరు యెహోవాగా ఉండి అగ్నిస్తంభమై మేఘస్తంభమై నడిపించండి స్వామి, నీకు స్తోత్రం అయా. ఇశ్రాయేలీయులను మీరు అయా మరి కొన్ని గుర్తులు, ప్రయాణ పద్ధతులు పెట్టారు మా జీవితంలో, వాక్యం ఉంటున్న వారి జీవితంలో ప్రయాణ పద్ధతులు ప్రభు, ఆత్మీయ ప్రయాణంలో, అలా ఈ లోకంలో భౌతిక ప్రయాణంలో కూడా ప్రభు అయా కొన్ని పద్ధతులను మీరు పెట్టారు. ఆ పద్ధతుల్లో మేము ఉన్నట్లు సహాయం చేయమని, అవన్నీ ఆ మార్గాలని మాకు క్షేమం కోరికని మేము తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. ఈరోజంతా కృపాక్షేమములు దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.